Yeah. When is a solution is said to be isotonic? When the medium surrounding the cell has the same concentration of water as that inside the cell, it is said to be isotonic. అంటే సెల్ లోపల ఎంతైతే వాటర్ కంటెంట్ ఉందో సెల్ బయట కూడా అంతే వాటర్ కంటెంట్ ఉంటే దాన్ని ఐసోటోనిక్ అంటారు. ఆ కండిషన్ ఐసోటోనిక్ అంటారు. వాటర్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది, బట్ ఎంత లోపలికి అయితే వెళ్తుందో అంతే బయటకు వస్తుంది. సో నెట్ మూవ్మెంట్ అనేది జీరో అవుతుంది. ద నెట్ అమౌంట్ అనేది జీరో అవుతుంది. ద అమౌంట్ ఆఫ్ గోయింగ్ in is the same as the amount going out. So there is a no overall movement of the water movement అనేది కంప్లీట్ గా జరగదు. ఇక్కడ జరగనప్పుడు సెల్ అనేది సేమ్ సైజ్ లో ఉంటుంది, ఏం మారదు, సైజ్ లో ఎటువంటి చేంజెస్ రావు. ద సెల్ విల్ ద స్టే ద సేమ్ సైజ్. నౌ సో ఐసోటోనిక్ సొల్యూషన్. సో ఇన్ సెల్ లోపల సెల్ బయట వాటర్ మాలిక్యూల్స్ సేమ్ ఉంటే అసలు ఎటువైపు చూడండి, ఆరో మార్క్స్ రెండు వైపులో చూపించాలి. లోపల నుంచి బయటకి రావచ్చు, బయట నుంచి లోపలికి కావచ్చు. నెట్ వాటర్ మూవ్మెంట్ అనేది జీరో అవుతుంది. నెట్ వాటర్ మూవ్మెంట్ ఎందుకు జీరో అవుతుంది? ఎంతైతే లోపలికి వస్తుందో మళ్ళీ అంతే బయటకు వెళ్తుంది. సపోజ్ 5 ml లోపలికి వెళ్ళింది, 5 ml బయటకు వచ్చింది. సో 5 - 5 నెట్ మూవ్మెంట్ జీరోనే కదా, లాభం ఏమేం లేదు కదా. ఎంతైతే లోపలికి పోయిందో మళ్ళీ అంతే బయటకు వచ్చింది. ఓకే, సో అక్కడ ఇంకా ఏం సెల్లో ఎటువంటి సైజ్ చేంజ్ అనేది జరగదు. ఓకే, సో వాటర్ గోస్ ఇన్ ద బోత్ డైరెక్షన్స్. ఒక 10 ml లోపలికి పోయింది, మళ్ళీ అదే 10 ml మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళీ నెట్ మూవ్మెంట్ ఏమైంది? జీరో అయిపోయింది. ఆ 10 ml లోపలికి పోయింది, 10 ml బయటకు వచ్చింది. సెల్స్ సైజులో ఏమైనా చేంజ్ వచ్చిందా? ఏం రాలేదు. అలాగే సో నెట్ మూవ్మెంట్ ఏమవుతుంది? కంప్లీట్గా ఒక సర్టెన్ స్టేజ్కి వాటర్ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవ్వదు, ఇక ఆగిపోతుంది. వాటర్ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవ్వడం జరగదు. ఇంకా ఎందుకు జరగదు అంటే సెల్ బయట వాటర్ కాన్సన్ట్రేషన్, సెల్ లోపల కాన్సన్ట్రేషన్ రెండు కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి. ఇజ్ ఇట్ క్లియర్? సో వాట్ ఈస్ హైపర్టోనిక్ సొల్యూషన్? హైపర్టోనిక్ సొల్యూషన్ అంటే ఏంటి? When the medium surrounding the cell has a lower concentration of water than that in the cell, it is said to be hypertonic. అంటే బయట ఎన్విరాన్మెంట్ వాటర్ తక్కువగా ఉంది, సెల్ లోపల ఎక్కువగా ఉంది అనుకోండి. అప్పుడు వాటర్ అనేది ఎక్కడి నుంచి ఎటు మూవ్ అవుతుంది? సెల్ లోపల చాలా ఎక్కువ ఉంది వాటర్, సెల్ బయట వాటర్ కంటెంట్ తక్కువ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? సెల్ లోపల నుంచి బయటకి వాటర్ మాలిక్యూల్స్ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రైట్? ఎగ్జాంపుల్ ఫర్ హైపర్టోనిక్ సొల్యూషన్ చెప్తారా? వాట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ద హైపర్టోనిక్ సొల్యూషన్? సాల్ట్ సొల్యూషన్స్. సాల్ట్ సొల్యూషన్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండి వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సాల్ట్ సొల్యూషన్లో ఏదైనా మీరు పెట్టేయండి, ఆ సీడ్స్ అన్ని కూడా దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు సెల్ అయిన సీడ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి సాల్ట్ సొల్యూషన్లో పడేయండి, అవి శ్రింక్ అయిపోతాయి, మొత్తం దగ్గరకు వచ్చేస్తాయి. ఓకేనా? మొత్తం దగ్గరకు వచ్చేస్తాయి. ఎందుకు? సాల్ట్ సొల్యూషన్లో వేసినప్పుడు ఏమవుతుందంటే సెల్ లోపల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సెల్ బయట ఎన్విరాన్మెంట్తో కంపేర్ చేస్తే. అప్పుడు సెల్ లోపల ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? సెల్ శ్రింక్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఈజ్ ఇట్ క్లియర్? సెల్ ఎందుకు శ్రింక్ అవుతుంది? బయట ఎన్విరాన్మెంట్లో వాటర్ తక్కువ ఉంది, సెల్ లోపల ఎక్కువ ఉంది. అప్పుడు సెల్ లోపల నుంచి బయటకి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. రైట్? సో దానివల్ల సెల్ అనేది శ్రింక్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో వాటర్ క్రాసెస్ ద మెంబ్రేన్ ఇన్ ద బోత్ డైరెక్షన్స్, బట్ ఇన్ ద టైమ్ మోర్ వాటర్ లీవ్స్ ద సెల్స్ అండ్ ఎంటర్స్ ఇట్. సో సెల్ నుంచి ఎక్కువ బయటకు వెళ్తుంది, తక్కువ లోపలికి వస్తుంది. ఓకే, ఇన్ అవుట్ రెండు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇన్ అవుట్ రెండు జరుగుతూనే ఉంటాయి. సెల్ లోపలికి బయటకి, లోపలికి బయటకి జరుగుతూనే ఉంటుంది. బట్ లోపలికి వచ్చే దాంతో కంపేర్ చేస్తే బయటకు వెళ్ళేది ఎక్కువ ఉంటుంది, అది ఇక్కడ చెప్తున్నాను. సో మోర్ వాటర్ లీవ్స్ ద సెల్ దెన్ ఎంటర్స్ ఇట్. సెల్ లోపలికి వచ్చే వాటర్ కంటెంట్ కంటే సెల్ బయటకు వెళ్ళే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల సెల్ అనేది శ్రింక్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఈజ్ ఇట్ క్లియర్? Yes. Next, hypertonic solution. Example for a hypertonic solution is salt solution. Salt solution is an example for the hypertonic solution, right? Now you see, this is hypotonic solution. In hypotonic solution, what is happening? Here cell is swelling up. Cell ఏమవుతుంది? స్వెల్ అవుతుంది. ఇక్కడ సెల్ నార్మల్ సైజులో ఉంది, ఎంతైతే ఉందో అంతే ఉంది. అక్కడ శ్రింక్ అయింది సెల్. ఎప్పుడు? హైపర్టోనిక్ సొల్యూషన్లో సెల్ అనేది శ్రింక్ అయింది. అండ్ ఇక్కడ హైపోటోనిక్ సొల్యూషన్లో సెల్ ఏమవుంది? స్వెల్ అయింది. అండ్ ఐసోటోనిక్ సొల్యూషన్స్లో సెల్ సైజ్ ఏం మారలేదు, ఎలాగుందో అలాగే ఉంది. ఓకే, దెన్ వాట్ ఈస్ మీన్ బై ప్లాస్మాలిసిస్? సో ప్లాస్మాలిసిస్ ఈజ్ అ ఫినామినన్ బై విచ్ ఎ ప్లాంట్ సెల్ shrinks away from the cell wall when it loses water by the osmosis. ఓకే, సెల్ వాల్ ఉంటుంది, సెల్ చుట్టూ సెల్ వాల్ ఉంటుంది, రైట్?
ఆ సెల్ వాల్ మెల్లగా ఏమవుతుంది, సెల్ వాల్లో ఉన్న సెల్ శ్రింక్ అయినప్పుడు అది సెల్ వాల్ నుంచి దూరంగా వెళ్తుంది. సో ఆ కంటెంట్ అంతా కూడా దూరంగా జరుగుతుంది. సపోజ్ ఇలా ఉంటుంది, జస్ట్ ఏ మినిట్, నాకు పింక్ కలర్. సో దిస్ పింక్ కలర్ ఈస్ సెల్. The pink color is cell. Now this cell membrane is fitted with cell wall. There is no gap. Assume that there is no gap. Okay. So this is cell. This is cell, right? And the cell is surrounded by the cell wall. When this pink color cell loses water, what will happen? The cell will get shrinks, right? Then cell will move away from the cell wall. Then how it will take place? Now you see this. This is the cell wall, right? So what will happen here, when cell loses water, then cell moves away from the cell wall. Now you see the cell is going to be shrinked, right? When it is shrinked, it is moving away from the cell wall. Cell wall nunchi duranga jarigipoyindi. So this process we called as plasmolysis. Is it clear, everyone? What is plasmolysis? Plasmolysis is a phenomenon by which a plant cell shrinks away from the cell wall. So plant cell, this is the plant cell, it is shrinking, which is away from the cell wall. So this blue color line assume as cell wall, right? This is cell wall. Okay, and this pink color is plant cell. Assume that this is plant cell. Okay, when this plant cell, when it is loses water, what will happen? This cell shrinks, means the cell moves away from the water. So it is moving away from the water. You see the gap between the cell and cell wall is increases due to loss of the water from the cell, plant cell. Plant cell నుంచి వాటర్ మొత్తం లాస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, సెల్ అనేది శ్రింక్ అవుతుంది. శ్రింక్ అవ్వడం వల్ల అది సెల్ వాల్ నుంచి దూరంగా జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ని మనం ప్లాస్మాలసిస్ అంటున్నాం. Okay, how the plant cell is loses water? By osmosis process. When it is loses water, what will happen? Cell will get shrink, then it is moving away from the cell wall, right? Is it clear, everyone? Okay, now move on to the next slide. So this is plasmolysis. You see, this is the cell wall, this is the cell wall. When water molecules is going moving away or losing, when cell is losing its water, then what will happen here? So in first case, the vacuole size is very large. You see here, the size of the vacuole is very large here. The size of the vacuole is very large. So after losing water from the vacuole, the size of the cell is decreases and it is moving away from the cell wall, right? So this is we called as plasmolysis. Now next slide. Endocytosis. What is mean by endocytosis? Now this endocytosis we can observe in the amoeba. Amoeba, what it will do? Amoeba, it changes its cell size. Always it will change its size like this, right? ఏమవుతుంది, అమీబాలో సైజ్ అనేది, షేప్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. When food particles comes nearer to the amoeba, then what this amoeba will do? Amoeba will expand its cell structure and it surrounded the food particle by extend its cell membrane. Okay, the flexibility of cell membrane in amoeba to extend or to surround the food particles. Okay, so how it is expanding? How it is expanding this cell membrane? The cell membrane has some flexibility nature. Due to that flexibility nature, the cell membrane is expanding, and this cell membrane is forming like a pseudopodia structure, right? This is we call as a pseudopodia structure. So making this pseudopodia structure, the food particle is surrounded by this pseudopodia fingers, right? Means for cell membrane, right? So then when it is come into the cell, then this cell membrane will get closed. ఓకే, సెల్ మెంబ్రేన్ ఏమవుతుంది, క్లోజ్ అవుతుంది. ఫుడ్ పార్టికల్ లోపలికి వచ్చాక ఇలాగా ఏమవుతుంది, అమీబాలో సెల్ అనేది ఎప్పుడు కూడా సెల్ యొక్క షేప్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఫుడ్ పార్టికల్ దాని దగ్గర రాగానే అది ఫుడ్ పార్టికల్ ఇలా రౌండ్ అప్ చేస్తుంది, రౌండ్ అప్ చేసేసి క్లోజ్ చేసేస్తుంది. మళ్ళీ ఫుడ్ పార్టికల్ని లోపలికి లాగేస్తుంది, ఇలా లోపలికి లాగేసుకొని మళ్ళీ ఆ ఫుడ్ పార్టికల్ని దాంట్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటుంది, వాటిపైన స్ప్రింకిల్ చేసేసి దాన్ని డైజెస్ట్ చేసేస్తుంది. మళ్ళీ కొంచెం వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్క్రీటరీ సిస్టమ్ డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా అమీబా నుంచి బయటకు వెళ్తుంది.
right? So what is endocytosis? So endocytosis also, it is a process in which what is happening, a cell is able to engulf the food. Engulf means surrounded the food by other material from its external environment due to its flexibility of plasma membrane. So plasma membrane లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల ఏమవుతుంది, సెల్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, ఫుడ్ పార్టికల్స్ ని రౌండ్ అప్ చేస్తుంది, రైట్? ఆ ఫుడ్ పార్టికల్ ని రౌండ్ అప్ చేసే ప్రాసెస్ ఏదైతే సెల్ మెంబ్రేన్ కి ఆ ఫ్లెక్సిబిలిటీ నేచర్ ఉందో, ఆ ఫ్లెక్సిబిలిటీ నేచర్ వల్ల సెల్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటుంది, దాని యొక్క షేప్ ని సైజ్ ని చేంజ్ చేసేసుకొని ఫుడ్ పార్టికల్ ని రౌండ్ అప్ చేసేస్తుంది. సో ఈ ప్రాసెస్ ని ఎండోసైటోసిస్ అంటారు. సో వేర్ దిస్ ప్రాసెస్ విల్ టేక్స్ ప్లేస్ in amoeba, right? So amoeba acquires its fruits through this endocytosis process. Endocytosis process ద్వారా ఏమవుతుంది, amoeba food ని లోపలికి లాగేసుకుంటుంది, right? Is it clear everyone? Now you, this is the endocytosis. Now you see this is amoeba, then it's changing its cell shape, right? Now you see it is extending its cell shape and it is rounded the food, surrounded the food, it engulfed the food by extending its cell membrane, plasma membrane, right? So this process, through this process the amoeba is acquiring its food. So this process we called as endocytosis. Okay, now about plasma membrane. What is plasma membrane? Why this plasma membrane is called selectively permeable membrane? Already we discussed. Plasma membrane is called a selectively permeable membrane because it allows some material to enter and leave the cells. Only it allows the some material, not all materials. Okay, so it is allowing only some materials to enter and leave the cell. So that's why we call this plasma membrane as a selectively permeable membrane. Now come to the cell wall. What is cell wall? You see your hard covering, hard outer covering of the cell. You see this is the hard outer covering of the cell. So cell చుట్టూ ఒక covering layer ఉంటుంది. This is a hard, ఎలా ఉంటుంది, హార్డ్ గా ఉంటుంది. సో present outside the cell membrane, మళ్ళీ cell membrane చుట్టూ ఉంటుంది. ఓకే, సెల్ మెంబ్రేన్ కూడా ఒక అవుటర్ కవరింగ్ లేయర్, సెల్ ఆర్గానిల్స్ ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి సపరేట్ చేస్తుంది. తర్వాత ఈ సెల్ వాల్ ఏం చేస్తుంది, సెల్ మెంబ్రేన్ చుట్టూ ఈ సెల్ వాల్ ఉంటుంది. దిస్ ఈస్ హార్డ్ అవుటర్ కవరింగ్ ఆఫ్ ద సెల్. ఇది చాలా హార్డ్ గా ఉంటుంది, సెల్ మెంబ్రేన్ చుట్టూ ఇది ఉంటుంది మళ్ళీ, రైట్? సో ప్రెసెంట్ అవుట్ సైడ్ ద సెల్ మెంబ్రేన్. దెన్ సెల్ వాల్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ద సెల్యులోజ్. సో సెల్ వాల్ మెయిన్ గా ప్లాంట్ సెల్ లో ఉంటుంది, రైట్? సో ప్లాంట్ సెల్ లో సెల్ వాల్ అనేది సెల్యులోజ్ తో కంపోజ్ అయి ఉంటుంది. And cellulose is a complex substance and it provides structural strength to the plants. నేను చెప్పాను కదా సెల్యులోజ్ అనేది ప్లాంట్ సెల్స్ లో ఉంటుంది. సో ఇది ఉండడం వల్ల ఆ సెల్స్ కి, ఆ సెల్ వాల్ కి హార్డ్నెస్ వస్తుంది, రైట్? సెల్యులోజ్ ఇస్ అ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అండ్ ప్రొవైడ్స్ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ టు ద ప్లాంట్. సో ప్లాంట్స్ కి ఒక స్ట్రక్చరల్ షేప్ ని ఇస్తుంది అండ్ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ని కూడా అది ప్రొవైడ్ చేస్తుంది. And the cell wall is present in the plant cell, not in the animal cell. So which is present in only plant cells and helps the plant to withstand the environmental changes. Environmental changes అయినప్పుడు plant withstand అవ్వడానికి ఈ cell wall అనేది help చేస్తుంది, right? So next one, here we have the nucleus. Nucleus, you see the nucleus, right? So ప్రతి cell లో ఒక nucleus అనేది ఉంటుంది, right? So nucleus, న్యూక్లియోప్లాజమ్, ఇన్నర్ మెంబ్రేన్, అవుటర్ మెంబ్రేన్, ఇది న్యూక్లియస్. సెల్ లోపల ఉండే న్యూక్లియస్. న్యూక్లియస్ ని మీరు క్రాస్ సెక్షన్ చేసినప్పుడు దీనికి ఒక డబుల్ లేయర్డ్ మెంబ్రేన్ ఉంది, రైట్? సో ఇట్ హ్యాస్ ఏ డబుల్ లేయర్డ్ కవరింగ్. సో దిస్ డబుల్ లేయర్డ్ కవరింగ్ వి కాల్డ్ యాజ్ న్యూక్లియర్ మెంబ్రేన్. ఓకే, ఒక ఇన్నర్ మెంబ్రేన్ ఉంది, ఒకటి అవుటర్ మెంబ్రేన్ ఉంది. ఎలా కవర్ అయ్యి ఉంది? న్యూక్లియస్ అంతా కూడా ఒక డబుల్ లేయర్ మెంబ్రేన్ తో కవర్ అయ్యి ఉంది. అండ్ న్యూక్లియర్ మెంబ్రేన్ చుట్టూ చిన్న చిన్న పోర్స్ ఉన్నాయి, చూడండి, చిన్న చిన్న హోల్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ న్యూక్లియర్ మెంబ్రేన్ హ్యాస్ పోర్స్ and which allows the transfer of material from inside the nucleus to its outside. So outside cell lopala cell anta kuda plasma తో కవర్ అయి ఉంటది కదా. సెల్ ప్లాస్మా మెంబ్రేన్ కాదు, సెల్ అంతా దేంతో కవర్ అవుతుంది? సైటోప్లాజమ్ తో కవర్ అవుతుంది. This is let us assume this is cell. Cell consists of nucleus, right? And mitochondria and lysosomes, okay? And Golgi bodies, okay? Golgi bodies ఇలా different shapes లో ఉంటాయి కదా, Golgi bodies ఇలా ఉంటాయి కదా. సో దాంట్లో న్యూక్లియస్ కూడా ఉంటుంది. దిస్ ఈస్ న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది? సైటోప్లాజం లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఈ ఆర్గానిల్స్ అన్ని కూడా సైటోప్లాజం, అంటే సెల్ లో ఫ్లూయిడ్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని సైటోప్లాజం అంటారు, రైట్?
The fluid part of the cell we called as cytoplasm, right? ఆ cytoplasm లో ఈ సెల్ ఆర్గనెల్స్ అన్ని ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అందులో ఒక న్యూక్లియస్ కూడా ఉంటుంది. న్యూక్లియస్ యొక్క షేప్ సైజ్ ఎలా ఉంటుంది, న్యూక్లియస్ చూడండి ఎలా ఉందో. సో ఒక డబుల్ లేయర్డ్ మెంబ్రేన్ ఉంది, రైట్? సో ఇట్ ఈస్ కవర్డ్ బై డబుల్ లేయర్డ్ మెంబ్రేన్. ద outer layer we called as outer membrane, and inner also another membrane is there, that is inner membrane we called as inner membrane. So it has a double layered covering called, this is called nuclear membrane, and this outer membrane and inner membrane we called as a nuclear membrane, right? And also we can observe here some pores on the nuclear membrane. You see some of the pores we can observe on the nuclear membrane, right? So why these nuclear pores will help? What is the use of these pores? What is the use? So this nuclear membrane has some pores which allow the transfer of material from inside the nucleus to its outside. సో న్యూక్లియస్ లోపల నుంచి బయటకి, బయట నుంచి లోపలికి మెటీరియల్ అనేవి లోపలికి బయటకి ఎక్స్చేంజ్ అవ్వడానికి ఈ పోర్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఓకే, అండ్ ఆల్సో ఇట్ కంటైన్స్ క్రోమోసోమ్స్ విచ్ ఆర్ విజిబుల్ యాజ్ రాడ్ షేప్ స్ట్రక్చర్. న్యూక్లియస్ లో క్రోమోసోమ్స్ ఉంటాయి. ఆ క్రోమోసోమ్స్ యొక్క షేప్ సైజ్ ఎలా ఉంటుంది, ఒక రాడ్ షేప్ లాగా ఉంటుంది, రాడ్ షేప్ స్ట్రక్చర్స్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే సెల్ డివైడ్ అవుతుందో ఈ న్యూక్లియస్ ఫస్ట్ డివైడ్ అవుతుంది. న్యూక్లియస్ డివైడ్ అయినప్పుడు ఆ క్రోమాటిన్ మెటీరియల్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. Okay, chromatin material, chromosomes. It contains chromosomes which are visible as rod shaped structures. Rod shaped structure laga untundi. Ela untayi? Ila untayi. Rod shaped structures laga untayi. Ila oka thread lanti shapes ni ila చుట్టబడి ఉంటే ఎలా అయితే తయారవుతుందో అలా ఈ chromosomes ఉంటాయి. Okay, so it contains chromosomes which are visible as rod shaped structures. So when we can see these rod shaped structures, when cell is going about to divide, సెల్ అనేది డివైడ్ అయ్యి కొత్త సెల్ గా మారినప్పుడు, అంటే కొత్త సెల్స్ ని క్రియేట్ చేసినప్పుడు, ఫాస్ట్ ఈ సెల్ డివైడ్ అయ్యి కొత్త సెల్స్ ని క్రియేట్ చేస్తుంది కదా. సో ఆ టైంలో ఈ న్యూక్లియస్ అనేది డివైడ్ అయినప్పుడు ఈ క్రోమాటిన్ మెటీరియల్ దాని నుంచి మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. అది ఎలా ఉంటుంది, రాడ్ షేప్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఎప్పుడు చూడొచ్చు మనం, సెల్ అనేది డివైడ్ అయినప్పుడు. సెల్ అబౌట్ టు డివైడ్ అంటే డివైడ్ అవ్వడానికి స్టార్ట్ అవుతున్నప్పుడు మనం ఈ న్యూక్లియస్ లో ఉన్న క్రోమోసోమ్స్, అదే క్రోమాటిక్ మెటీరియల్స్ ని మనం చూడొచ్చు. అండ్ వాట్ ఈస్ దిస్ క్రోమోసోమ్స్ కంటెంట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ క్రోమోసోమ్? ఒక సెల్, ఇప్పుడు సెల్స్ అనేవి కూడా వాటి యొక్క ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి ఫామ్ అవుతాయని నేర్చుకున్నాం కదా. సెల్స్ అన్ని కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి ఫామ్ అవుతాయి, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో అంటే సెల్స్ అన్ని కూడా వాటి యొక్క పాత సెల్స్ నుంచి పుడతాయి. దాని అర్థం ఏంటి, ఫామ్ అవుతాయి అంటే ఎలా ఫామ్ అవుతాయి, ఈ పాత సెల్ డివైడ్ అయినప్పుడు దాంట్లో ఉన్న జెనెటిక్ ఇన్ఫర్మేషన్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఫీచర్స్ ఫ్రమ్ ద పేరెంట్స్. మనం అంతా ఎలా ఉన్నామో మన పేరెంట్స్ లాగా మనం ఉంటాము. మన పేరెంట్స్ కలర్ ఉంటే మనం కూడా కలర్ వస్తాం. మన పేరెంట్స్ కొంచెం బ్లాక్ గా ఉంటే మనం కూడా బ్లాక్ గా పుడతాం. మన పేరెంట్స్ చాలా హైట్ గా ఉన్నారనుకోండి, హైట్ గా అంటే మన జనరేషన్, మన క్యారెక్టర్స్ అనేవి ఎలా డిసైడ్ అయ్యాయి, మన పేరెంట్స్ నుంచి వచ్చాయి మన క్యారెక్టర్స్, రైట్? అంటే మన ఫీచర్స్ అన్ని కూడా మన పేరెంట్స్ నుంచి ఎలాగైతే వచ్చాయో, సెల్ డివైడ్ అయినప్పుడు కూడా సెల్ ఇంకొక కొత్త సెల్ ని ఇచ్చినప్పుడు అది కూడా దాని యొక్క పేరెంట్ సెల్ యొక్క షేప్ అండ్ సైజ్ నే అండ్ వాటి యొక్క క్యారెక్టర్స్ నే అది పోలి ఉంటుంది. దేని వల్ల అది జరుగుతుంది అంటే ఈ క్రోమోసోమ్స్ వల్ల, దీంట్లో ఉండే ఆ ఇన్ఫర్మేషన్ డిఎన్ఏ వల్ల. ఓకే, ఈ డిఎన్ఏ ఏం చేస్తుంది, ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి ఆ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఫీచర్స్ ని క్యారీ చేస్తుంది పేరెంట్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్. అంటే సో ఈ న్యూక్లియస్, ఈ సెల్ ఏదైతే సెల్ ఉందో ఆ సెల్ లాంటి ఇంకొక కొత్త సెల్, ఇప్పుడు ఆర్బీసీ సెల్స్ ఉన్నాయి, ఆర్బీసీ సెల్స్ నుంచి మళ్ళీ ఆర్బీసీ సెల్స్ పుడతాయి. మళ్ళీ ఆర్బీసీ సెల్స్ అనేవి చూడడానికి ఆర్బీసీ సెల్స్ లాగే ఉంటాయి, కానీ నర్వ్ సెల్స్ లాగా అయితే ఉండవు కదా, రైట్? ఉండవు కదా. సో నర్వ్ సెల్స్ లో నుంచి వచ్చినవి మళ్ళీ నర్వ్ సెల్స్ లాగే ఉంటాయి, బట్ మళ్ళీ అవి ఆర్బీసీ సెల్స్ లాగా అయితే ఉండవు కదా, రైట్? ఎందుకు అలా ఉంటున్నాయి? ఏవైతే సెల్స్ వేటి నుంచి అయితే వస్తున్నాయో వాటిలాగే ఉంటాయి, అంటే వాటి యొక్క పేరెంట్ సెల్స్ నుంచి అవి జనరేట్ అవుతాయి, రైట్? పేరెంట్ సెల్స్ యొక్క షేప్, సైజ్, వాటి యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయో, సో వాటి నుంచి వచ్చిన సెల్స్ యొక్క క్యారెక్టర్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. దానికి కారణమైంది ఎవరు? డిఎన్ఏ. ఈ డిఎన్ఏ ఏం చేస్తుంది, ఆ ఫీచర్స్, ఆ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఫీచర్స్ ని పేరెంట్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి అది పాస్ చేస్తూ ఉంటుంది. దాని డిఎన్ఏని మనం డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటున్నాం. సో న్యూక్లియస్ లో ఉంటుంది డిఎన్ఏ. సో ఈ డిఎన్ఏ, సో ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ ఫామ్ అయినప్పుడు ఆ పేరెంట్ యొక్క క్యారెక్టర్స్ ని అది పాస్ చేస్తుంది. ఆ ఇన్హెరిటెన్స్, ఆ క్యారెక్టర్స్ ని ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ కి పాస్ చేస్తుంది, రైట్? నౌ యు సీ. సో DNA molecule contain information necessary for constructing and organizing the cells. సెల్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి అండ్ సెల్స్ ని ఆర్గనైజింగ్ చేయడానికి.
సో డిఎన్ఏ మాలిక్యూల్లో ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. అండ్ ఫంక్షనల్ సెగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ కాల్డ్ జీన్స్. సో డిఎన్ఏ యొక్క ఫంక్షనల్ సెగ్మెంట్స్ని మనం జీన్స్ అంటున్నాం, రైట్? So when the cell is not dividing, DNA is present as part of the chromatin material. సెల్ అనేది డివైడ్ అవనప్పుడు, సెల్ అనేది ఇంకో కొత్త సెల్గా మారకుండా ఉన్నప్పుడు అందులో ఉన్న డిఎన్ఏ మెటీరియల్ అనేది క్రోమాటిన్ మెటీరియల్ లాగా ఉంటుంది, రైట్? సో దిస్ క్రోమాటిన్ మెటీరియల్ వి కెన్ విజిబుల్ యాజ్ ఎంటాంగిల్ మాస్ ఆఫ్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్. ఇప్పుడు థ్రెడ్ అంతా కూడా చిక్కుపడి ఉన్నప్పుడు ఎట్లయితే ఉంటుంది అలా ఉంటుంది అన్నమాట క్రోమాటిన్ మెటీరియల్. ఇందాక ఈ స్ట్రక్చర్స్ కనిపిస్తుందా, ఇలా ఉంటుంది అన్నమాట. అంటే ఇది ఎప్పుడు చూడొచ్చు, సెల్ అనేది జస్ట్ డివైడ్ అవుతున్న సమయంలో ఇది చూడొచ్చు మనం. సెల్ ఈస్ అబౌట్ టు డివైడ్, దిస్ క్రోమాటిన్ మెటీరియల్ గెట్స్ ఆర్గనైజ్డ్ ఇంటూ క్రోమోసోమ్స్ అండ్ ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రూల్ ఇన్ సెల్యులార్ రీప్రొడక్షన్. అంటే సెల్స్ అనేటివి ఎలా జనరేట్ అవుతాయి, వాటి యొక్క ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచే జనరేట్ అవుతాయి కదా. సో ఆ సెల్స్ దాని యొక్క పేరెంట్ సెల్ యొక్క క్యారెక్టర్స్ రావాలి అని అంటే ఎలా ఉండాలి, సేమ్ గా ఉండాలి. అంటే రిప్రొడక్షన్ లో ఏమవుతుంది, ఈ డిఎన్ఏ ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ పేరెంట్ సెల్ నుంచి దాని డాటర్ సెల్స్ కి క్యారీ చేస్తుంది. అంటే పేరెంట్ ఎలా అయితే ఉందో డాటర్ సెల్ కూడా అలాగే ఉంటుంది, దీనివల్లే ఉంటుంది, రైట్? సో ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సెల్యులార్ రిప్రొడక్షన్. సో కొత్త సెల్స్ ఫామ్ అయినప్పుడు ఆ సెల్స్ కూడా పాత సెల్ లాగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ హెల్ప్స్ ద డిటర్మైనింగ్ ద వే ద సెల్ విల్ డెవలప్ అండ్ వాట్ ఫార్మ్ ఇట్ విల్ ఎగ్జిబిట్ ఆన్ మెచ్యూరిటీ బై డైరెక్టింగ్ ద కెమికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్. ఓకే, సో ఇట్ హెల్ప్స్ ఇన్ డిటర్మైనింగ్ ద వే ద సెల్ విల్ డెవలప్. ఆ సెల్ ఎలా డెవలప్ అయింది అనేది కూడా సో దీని నుంచి తెలుసుకోవచ్చు. ఈ డివైడ్ అవ్వడం, డిఎన్ఏ రావడం, సో దీనివల్ల ఇది ఎలా జరుగుతుంది, ఒక సెల్ ఇంకొక సెల్ని ఎలా క్రియేట్ చేస్తుంది అనేది ఈ డిఎన్ఏ ద్వారా మనం తెలుసుకోవచ్చు. దాని యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిందంటే ఇప్పుడు చూడండి, కరోనా వైరస్ యొక్క డిఎన్ఏ తెలుసుకొని దాని యొక్క యాంటీబాడీస్ తయారు చేసి మళ్ళీ ఎలా అయితే వైరస్ని అది ఏమంటారు వ్యాక్సినేషన్ ఎలా అయితే కనిపెడుతున్నారో, ఓకేనా. సో వ్యాక్సినేషన్ కనిపెట్టడానికి మెయిన్ డిఎన్ఏని అనాలిసిస్ చేయడం, రైట్? ఆ డిఎన్ఏ అంటే డిఎన్ఏని అనాలిసిస్ చేసి వాటిలాగే ఉండే ఇంకొక కొత్త సెల్ని క్రియేట్ చేసి వాటిలో చొప్పించడం అన్నమాట. సో అది వ్యాక్సినేషన్ ప్రాసెస్లో జరుగుతుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద డిటర్మైనింగ్ ద వే ద సెల్ విల్ డెవలప్. సో ఈ డిఎన్ఏని తీసుకొని ఆ సెల్ ఎలా డెవలప్ అయింది అనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు కరోనా ఉంది కదా, కరోనా వైరస్ లో కూడా డిఎన్ఏని తీసుకుంటారు ఫస్ట్. ఆ డిఎన్ఏ ద్వారా చూస్తారు, ఈ డిఎన్ఏ ద్వారా నుంచి ఆ కరోనా ఎలా డెవలప్ అయింది, దాని యొక్క షేప్, సైజ్ ఎలా అది చేంజ్ చేసుకోగలుగుతుంది అనేది తెలుసుకోవచ్చు. ఓకే, నౌ యు సీ ఇట్ హెల్ప్స్ ఇన్ డిటర్మైనింగ్ ద వే ద సెల్ విల్ డెవలప్. సెల్ ఎలా డెవలప్ అయింది ఆ వేని కూడా ఆ డిఎన్ఏ ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ వాట్ ఫార్మ్ ఇట్ విల్ ఎగ్జిబిట్ ఆన్ మెచ్యూరిటీ బై డైరెక్టింగ్ ద కెమికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్. సో వాట్ ఫార్మ్ ఇట్ విల్ ఎగ్జిబిట్ ఆన్ మెచ్యూరిటీ. సపోజ్ ఒక మెచ్యూర్డ్ ఫామ్లోకి వచ్చాక అది ఏ ఫామ్లోకి రాబోతుంది. ఇప్పుడు చూడండి, మన బేబీస్ ఎలా వస్తారు, 9 months హ్యూమన్ మన వీళ్ళందరూ ఎలా పుడతారు, చిన్న చిన్న బేబీస్ 9 months తర్వాత బయటకు వస్తారు. ఆ 9 monthsలో ఏమవుతారు, మెల్లిమెల్లిగా ఫామ్ అవుతుంది వాటి షేప్. మెచ్యూరిటీ అంటే 9 monthsకి బేబీ రాగానే ఏమవుతుంది, మొత్తం షేప్, సైజ్ అంతా కూడా ఫుల్గా డెవలప్ అవుతాయి. అలాగే సెల్ మెచ్యూరిటీకి వచ్చినప్పుడు, రైట్? సో వాట్ ఫార్మ్ ఇట్ విల్ ఎగ్జిబిట్ ఆన్ మెచ్యూరిటీ బై డైరెక్టింగ్ ద కెమికల్ యాక్టివిటీస్ ఆఫ్ ద సెల్. సెల్లో ఉండే కెమికల్ యాక్టివిటీస్ ఎలా జరుగుతాయి, సో మెచ్యూరిటీ ఫామ్ వచ్చినప్పుడు సెల్ ఎలా దాన్ని షేప్ని తయారు చేసుకుంటుంది, ఈ డిఎన్ఏ నుంచి కొత్త సెల్ ఎలా జనరేట్ అవుతుంది, దాని షేప్, సైజ్ అండ్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ డిఎన్ఏ ద్వారా, డిఎన్ఏ ఒకటి చూసుకుంటే చాలు ఆ సెల్ ఎలా పుట్టిందో తెలుస్తుంది, సెల్లో ఏమేమి కెమికల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి మెచ్యూర్ ఫామ్లోకి రావడానికి. సో ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు, రైట్? ఓన్లీ డిఎన్ఏని అనాలిసిస్ చేయడం వల్ల ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఒక సెల్ ఇంకొక సెల్ నుంచి ఎలా వచ్చింది, ఆ సెల్ కూడా పైరెంట్ సెల్ లాగా ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆ డిఎన్ఏలో ఉంటాయి, రైట్? ఆ డిఎన్ఏ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుసుకోవచ్చు. ఈ సెల్స్ ఎలా డెవలప్ అయ్యాయి, మెచ్యూర్ ఎలా అయ్యాయి, సో వాటి ఉండే ఏ కెమికల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఫుల్ ఫామ్లోకి మెచ్యూర్ అయ్యాయి. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిఎన్ఏ ద్వారా మనం తెలుసుకోవచ్చు, రైట్? సో నౌ నెక్స్ట్ ప్రొకారియోటిక్ సెల్స్ అండ్ యూకారియోటిక్ సెల్స్. Look at here, what is prokaryotic, what is eukaryotic. Very minute in size, fairly large in size. Prokaryotic cells చాలా చిన్నగా ఉంటాయి and eukaryotic cells చాలా పెద్దగా ఉంటాయి, right? So nuclear regions not surrounded by the nuclear membrane in prokaryotic cells. Here nuclear material is surrounded by the nuclear membrane. Eukaryotic cells లో nuclear membrane ఉంటుంది, prokaryotic cells లో nuclear membrane అనేది ఉండదు. ప్రొకారియోట్ సెల్స్ సింగిల్ క్రోమోసోమ్ ఉంటే యూకారియోట్ సెల్స్ లో మోర్ దెన్ 1 క్రోమోసోమ్స్ ఉంటాయి, రైట్?
ఇందులో న్యూక్లియస్ అనేది ఆబ్సెంట్ ఉంటుంది, ఇందులో న్యూక్లియోలస్ హియర్ ఆబ్సెంట్, హియర్ న్యూక్లియోలస్ ఈస్ ప్రజెంట్ ఇన్ యూకారియోటిక్ సెల్స్. మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గానిల్స్ ఆర్ ఆబ్సెంట్. సో సెల్ ఆర్గానిల్స్ అనేటివి దీంట్లో ఉండవు. అండ్ మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గానిల్స్ ఆర్ ప్రజెంట్. సో సెల్ ఆర్గానిల్స్ అనేటివి యూకారియోటిక్ సెల్స్ లో ఉంటాయి. ఏంటి సెల్ ఆర్గానిల్స్ తెలుసు కదా, మైటోకాండ్రియా, లైసోసోమ్స్ ఇవన్నీ కూడా యూకారియోటిక్ సెల్స్ లో ఉంటాయి. అండ్ ప్రొకారియోటిక్ సెల్స్ లో సెల్ డివిజన్ ఎలా జరుగుతుంది? బై ఫిషన్ ప్రాసెస్ లో జరుగుతుంది, ఆర్ మైటోసిస్ ప్రాసెస్ లో జరుగుతుంది. హియర్ సెల్ డివిజన్ హ్యాపెన్ బై మైటోసిస్ ఆర్ మియోసిస్, ఏ ప్రాసెస్ అయినా జరగవచ్చు, రైట్? సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద మెంబ్రేన్. ఎగ్జాంపుల్ వైరస్. సో వైరసెస్ ల్యాక్ ఎనీ మెంబ్రేన్. సో ప్రొకారియోటిక్ యూకారియోటిక్ ఉంది కదా, ప్రొకారియోటిక్ సెల్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? వైరస్. Viruses lack any membrane and hence do not show any characteristics of life until they enter a living body and use its cell machinery to multiply. కరోనా వైరస్ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అది మల్టిపుల్ అవుతుంది, చాలా టైమ్స్ మల్టిపుల్ అవుతుంది. ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో దానికి సెల్ మెంబ్రేన్ ఉండదు, న్యూక్లియస్ ఉండదు, సో డెవలప్ కాదు. అంటే ఫర్దర్గా యూకారియోటిక్ సెల్లో ఉన్నంత డెవలప్మెంట్ వైరస్లలో జరగదు, రైట్? ఇందులో న్యూక్లియోలస్ ఆబ్సెంట్ ఉంటుంది, సింగిల్ క్రోమోసోమ్ ఉంటుంది. ఆ న్యూక్లియర్ రీజన్ అనేది కరెక్ట్గా, అంటే న్యూక్లియర్ మెంబ్రేన్ అనేది కరెక్ట్గా డెవలప్ అవుతుంది, చాలా తక్కువ సైజ్లో ఉంటుంది, మైన్యూట్ ఇన్ సైజ్, రైట్? సో మెంబ్రేన్ బౌండ్ సెల్ ఆర్గానిల్స్ అనేటివి దీంట్లో ఉండవు. బట్ సెల్ డివిజన్ ఫిషన్ ప్రాసెస్లో జరుగుతుంది. అది డివైడ్ అయ్యి ఇంకో 10 కరోనా వైరసెస్ని క్రియేట్ చేస్తుంది. ఆ విధంగా అది జనరేట్ అవుతుంది. వైరస్ కరోనా వైరస్. ఇప్పుడు మనకి అందరికి తెలిసిన వైరస్ పేరు అదే కదా, కరోనా వైరస్. దీనివల్ల మొత్తం తలకిందులైంది కదా. సో ఈ వైరస్ ఎగ్జాంపుల్ వైరస్ కి ల్యాక్ ఆఫ్ మెంబ్రేన్ ఉంటుంది, రైట్? సో వైరసెస్ ల్యాక్ ఎనీ మెంబ్రేన్స్ అండ్ హెన్స్ డు నాట్ షో ఎనీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్ until they enter a living body. లివింగ్ బాడీలో ఎంటర్ అవ్వనంత వరకు వాటికి ఎటువంటి మెంబ్రేన్ ఉండదు అండ్ దే డు నాట్ షో ఎనీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లైఫ్ until they enter a living body. When it is entering the living body and then it will develop and multiply by using its cell machinery. అవి మళ్ళీ ఏమవుతాయి? ఒక సెల్ నుంచి ఇంకొక అదే ఒక వైరస్ ఏం చేస్తుంది, దానికి 100 వైరసెస్ని క్రియేట్ చేస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత, బాడీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాటి యొక్క నెంబర్ మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ వన్, సైటోప్లాజం. ద సైటోప్లాజం ఈస్ నథింగ్ బట్ ద ఫ్లూయిడ్ cytoplasm. So it is fluid contained inside the plasma membrane. So plasma membrane lo unde fluid part ne manam cytoplasm anali. So it contains specialized cell organelles. Cytoplasm lo organelles ఉంటాయి. ఏమేమి ఉంటాయి? మైటోకాండ్రియా, లైసోసోమ్ ఇవన్నీ కూడా ఈ సైటోప్లాజం లోనే ఉంటాయి. సో సెల్ ఆర్గానెల్స్, ఈ సైటోప్లాజం లో సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద మెయిన్ సెల్ ఆర్గానెల్స్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ సెల్? ఓకే, దోస్ ఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, Golgi apparatus, lysosomes, mitochondria, plastids, and vacuoles. Let us see about endoplasmic reticulums. Right? Endoplasmic reticulum is a large network of membrane-bound tubes and sheets. ఎలా ఉన్నాయి చూడండి, అదొక నెట్వర్క్ లాగా ఉంది అండ్ షీట్స్ లాగా ఒకదాని తర్వాత ఇలా ప్యారలల్ గా అరేంజ్ అవుతూ వెళ్తాయి. అండ్ దీస్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్స్ ఆర్ హౌ మెనీ టైప్స్? 2 types. Those are rough endoplasmic reticulum and smooth endoplasmic reticulum, right? So rough endoplasmic reticulum అని ఎందుకు అంటున్నాము? దానిపైన చిన్న స్మాల్ యూనిట్స్ ఉంటాయి, రైబోసోమ్స్. ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పైన అక్కడక్కడ సర్ఫేస్ పైన ఉండడం వల్ల దాని యొక్క సర్ఫేస్ ఏరియా స్మూత్ కనిపించదు, రఫ్ గా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ రైబోసోమ్స్ లేకుండా చూస్తామో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, అది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనాలి, రైట్? So it serves as channel for transport of material. So ఈ మెటీరియల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, సెల్ లో ఉండే ఆర్గానిల్స్ ఇంకొక ఆర్గానిల్స్ కి మెటీరియల్స్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, దేనికి మధ్యలో ఈ మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ అవుతాయి? బిట్వీన్ వేరియస్ రీజన్స్ ఆఫ్ ద సెల్, బిట్వీన్ వేరియస్ రీజన్స్ ఆఫ్ ద సైటోప్లాజం ఆర్ ద సైటోప్లాజం అండ్ ద న్యూక్లియస్. సైటోప్లాజంలో ఉన్న డిఫరెంట్ రీజన్ లోకి ఈ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలాగే సైటోప్లాజం కి న్యూక్లియస్ కి మధ్యలో మెటీరియల్స్ ని కూడా ఇదే ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అండ్ ఫంక్షన్స్ యాజ్ సైటోప్లాస్మిక్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడింగ్ ఏ సర్ఫేస్ ఫర్ ద బయోకెమికల్ యాక్టివిటీస్. సో కొన్ని సెల్లో జరిగే బయోకెమికల్ యాక్టివిటీస్ కి కూడా ఇది ఒక సర్ఫేస్ ని ప్రొవైడ్ చేస్తుంది. సెల్లో కొన్ని బయోకెమికల్ యాక్టివిటీస్ జరగడానికి
కావాల్సిన సర్ఫేస్ ఏరియాని ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఓకే, సో మెయిన్ ఫంక్షన్ ఏంటి, మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం. So rough endoplasmic reticulum we call as the RER. So arranged into flattened sacs. Ribosomes are surface. Ribosomes on surface give it rough appearance. So endoplasmic reticulum పైన చిన్న డాట్స్ ఉంటాయి, రైట్. దేని వల్ల ఉంటుందంటే అది రైబోసోమ్స్ వల్ల అది ఆ సర్ఫేస్ అనేది మనకి రఫ్ అపియరెన్స్ కనిపిస్తుంది, రైట్. రైబోసోమ్స్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ద ప్రోటీన్ సింథసిస్. సో రైబోసోమ్స్ వల్లనే ప్రోటీన్ అనేది సింథసైజ్ అవుతుంది cell. And cells that specialize in secreting proteins have lots of rough endoplasmic reticulum.